స్నేహితులారా, దేవునికి మీరు చేసే ప్రార్థనే బలహీనులైన మనము బలవంతులుగా మార్చబడుతున్నామంటే అది మన విశ్వాస ప్రార్థనే. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. సాధారణమైన మిమ్మలను అసాధారణమైన వారిగా చేయను. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనములు చదువుకుందాము. యెహోవా దూత వచ్చి అభియోజ్రీయుడైన యావాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తీ వృక్షము క్రింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొర్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నానని అనెను. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, ఈ గిద్యోను ఒక పిరికివాడు. దేవుడు ఇశ్రాయేలును చేసిన తప్పులను బట్టి వారిని మిద్యానీయుల చేతికి యెహోవా అప్పగించెను. ఇక్కడ ఇశ్రాయేలు మిద్యానీయుల వల్ల మరీ హీనమైన స్థితికి వచ్చినప్పుడు వారు చేసిన తప్పు తెలుసుకుని దేవునికి ప్రార్థన చేసుకున్నారు. నిజంగా ప్రార్థన ఎంత గొప్పదండి. ఇక్కడ ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతి నుండి రక్షింపబడ్డానికి దేవుడు గానుగ చాటున ధాన్యమునకు దొర్లగొట్టుచున్న పిరికివాడైన గిద్యోనును పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అని పిలిచెను. దేవుడు పిరికి వారిని బలవంతులుగా చేయను. ప్రార్థనను విడిచిపెట్టకండి. నా ప్రియనేస్తమా, మీ ప్రార్థనే మిమ్మలను సాధారణమైన స్థితి నుంచి అసాధారణమైన స్థితికి మిమ్మలను తీసుకువెళుతుంది. ప్రార్థనను విడిచిపెట్టకండి నేస్తమా.